అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో తలెత్తే కొన్ని రకాల సమస్యలు కాబోయే అమ్మకు కలవరాన్ని కలిగిస్తుంటాయి. హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఆ గర్భాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మార్చేస్తుంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు చెప్తారు? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో కానీ లేదా బేబీకి కానీ మామూలుగా ఉండే కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా. హై రిస్క్ గర్భానికి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? టీన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ అబవ్ 35 years. ఒకటి ఒబేసిటీ, దానివల్ల ఒబేసిటీ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందువల్ల అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అనీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ప్రీ ప్రెగ్నెంట్గా డయాబెటిక్ ఉన్నారనుకోండి, అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ హైపర్ టెన్షన్ ముందు ఉంటే హైపర్ టెన్షన్తోనే కన్సీవ్ అయ్యారనుకోండి, వీ కన్సిడర్ ఇట్ యాజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అలా కాకుండా డయాబెటీస్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అది మామూలుగా ఆఫ్టర్ ద 20th week ఆఫ్ ప్రెగ్నెన్సీ చూస్తుంటాం అన్నమాట. అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఎందుకు హై రిస్క్ అంటే అది మదర్కి ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్ట్రెస్ ఆన్ హర్ బాడీ. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోవచ్చు అన్నిసార్లు, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగా ఇది కంట్రోల్ అయ్యి దే క్యాన్ హ్యావ్ నార్మల్ బేబీస్ అండ్ నార్మల్ చిల్డ్రన్. బట్ ఇది అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, అప్పుడు టర్మినేట్ చేయాల్సిన అవసరం రావచ్చు, లేదా ప్రీటర్మ్ డెలివరీ ఒకటి. మళ్ళీ బేబీలో కూడా కాంజనైటల్ మాల్ఫార్మేషన్స్, మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మళ్ళీ ఇది ఉమ్మనీరు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది డయాబెటిక్ మదర్స్లో. హైపర్ టెన్షన్ వచ్చేసి ప్రీ ప్రెగ్నెంట్గా ఉండి కన్సీవ్ అయితే అది హై రిస్క్. ప్రెగ్నెన్సీలో వచ్చిందనుకోండి, దాన్ని ఈ ప్రీ ఎక్లాంప్సియా ఆర్ ఎక్లాంప్సియా అంటాం. ప్రీ ఎక్లాంప్సియా అవి కూడా 20th week ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి ఎడిమా, ప్రోటీన్యూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ ఆల్బుమిన్ కనిపించేది స్టార్ట్ అయ్యి, ఇది బీపీ మోర్ దాన్ 140/90 ఉందనుకోండి, అది ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఎక్లాంప్సియా ఎప్పుడు అంటామంటే ఇది ఫిట్స్ వస్తుంటాయి అన్నమాట మదర్లో. ఇది బీపీ చాలా పెరిగి కంట్రోల్ అవ్వనప్పుడు మదర్కి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఎక్లాంప్సియా. థైరాయిడ్ మోస్ట్ కామన్లీ సీన్ హైపోథైరాయిడిజం. ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా. మదర్ RH నెగిటివ్ ఉండి బేబీ RH పాజిటివ్ ఉంది అనుకోండి, RH ఐసో ఇమ్యునైజేషన్ అంటాం. అది మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేకపోవచ్చు బేబీకి, అది పాజిటివ్ ఉన్నా కూడా, బట్ లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీస్ లేదా ముందు ఎప్పుడైనా ఒక అబార్షన్ అయినా కూడా ఇది ఐసో ఇమ్యునైజేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇది బేబీకి జాండీస్ యూట్రస్లో ఉన్నప్పుడే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియా ఒకటి, అది ప్లాసెంటా ప్రీవియా అంటే అది లో లయింగ్ ప్లాసెంటా, అది కూడా ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ గర్భాన్ని ఎలా అనుమానించాలి? అనీమియా ఉందనుకోండి, తను కొంచెం దూరం నడిచే లోపల ఆయాసం వచ్చేది, టైర్డ్నెస్ ఉండేది, మెట్లెక్కలేకపోకుండా ఉండేది, కాళ్ళ వాపులు వచ్చేది, ఇవన్నీ అనీమియా వల్ల రావచ్చు. అదే హైపోథైరాయిడ్ ఉందనుకోండి, అది ఎక్కువగా టైర్డ్నెస్, కొంచెం డ్రై స్కిన్, కాన్స్టిపేషన్,
అలాంటివి ఎక్కువ కనిపిస్తాయి హైపోథైరాయిడ్ మదర్స్లో. ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం తలనొప్పి లేకపోతే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎపిగాస్ట్రిక్ పెయిన్, కళ్ళు తిరగడం, చేతులు కాళ్ళు ఫేస్ అంతా కూడా వాపు రావచ్చు హైపర్టెన్షన్లో. డయాబెటీస్ ఉందనుకోండి, ఎక్కువగా ఆకలి, దాహము, ఎక్కువ యూరినేషను, ఇవి ఉంటాయి అన్నమాట. హై రిస్క్ గర్భం ఎందుకు ప్రమాదకరం? హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే, ఇప్పుడు అనీమియా అది మోస్ట్ కామన్ కాబట్టి అనీమియాతో ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, దాని తర్వాత బేబీ గర్భంలో ఉన్నంత వరకు మదర్ దగ్గర నుండి సప్లై ఉంటుంది కాబట్టి బేబీ బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ బర్త్ బేబీ కూడా అనీమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ సరిగ్గా పెరగకుండా ఉండొచ్చు అనీమిక్ మదర్స్లో. ఐయుజిఆర్ మోర్ కామన్, లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ మోర్ కామన్. డెలివరీ టైంలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువైనా కూడా అది డేంజర్ అవుతుంది మదర్కి, అనీమిక్ మదర్కి. హైపర్ టెన్షన్ ఉంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకపోతే బేబీ సరిగ్గా పెరగకుండా ఉండేది ఒకటి, మళ్ళీ ఉమ్మనీరు తగ్గడం, ఒక్కోసారి ఇది ప్లసెంటల్ అబ్రప్షన్ అంటాం అన్నమాట. హై బీపీ ఉంటే ప్లసెంటా సెపరేట్ అయ్యి ఇంటర్నల్ బ్లీడ్ అయ్యి అది బేబీ డెత్ వన్ ఆఫ్ ది కాజెస్. డయాబెటీస్కి వస్తే సడన్ డెత్ ఆఫ్ ది బేబీ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇన్ డయాబెటిక్ మదర్స్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే, లేదు వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేయలేకపోతే మనమే వాంటెడ్గా టర్మినేట్ రావచ్చు ప్రెగ్నెన్సీ. ఉమ్మనీరు ఎక్కువ ఉండడం వల్ల ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అయి ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ కామన్. హై రిస్క్ గర్భం ఉన్నప్పుడు తరచూ ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉంటారు? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇంపార్టెంట్గా చేయాలి మదర్లో. బిగినింగ్లో ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కాంజనటల్ అనామలీస్ అలా ఉన్న, కాన్సాంగ్వినస్ మ్యారేజెస్ ఉన్నా కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అని అవి బ్లడ్ టెస్ట్ చేసి అది బేబీది కనుక్కునేదానికి. మదర్కి అయితే హిమోగ్లోబిన్, డయాబెటీస్కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 2 weeks అప్పుడు జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తామన్నమాట. యూరిన్ టెస్ట్ మెయిన్గా ఆల్బ్యూమిన్, ప్రోటీన్యూరియా అలాంటిది ఏమన్నా ఉందా, ఇవి డయాబెటిక్ మదర్స్లో అయితే కీటోన్స్కి, మళ్ళీ షుగర్, యూరిన్ షుగర్ చూసేది. అల్ట్రాసౌండ్తో మానిటర్ చేస్తూ ఉండాలి బేబీ గ్రోత్ కూడా. హైపర్టెన్సివ్ మదర్స్లో, అనీమిక్ మదర్స్లో ఇది లో బర్త్ వెయిట్ ప్లస్ ఐయుజిఆర్ కామన్ కాబట్టి మనం ఎప్పుడైతే మనకి డౌట్ వచ్చింది అనుకోండి, బేబీ సరిగ్గా పెరగడం లేదు అని అనుకుంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేసి మానిటర్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ 3 weeks అలాగా. బేబీవి అయితే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని చేస్తాము ఎర్లియస్ట్. దాంట్లో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటే, లేదా ఆమ్నియోసెంటసిస్ అనేది కూడా మళ్ళీ జెనెటిక్ డిఫెక్ట్స్ కనుక్కునేదానికి. మెయిన్గా డౌన్ సిండ్రోమ్ వాటికి ఫీటోస్కోపీ చేస్తున్నారు ఇప్పుడు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే కూడా కరెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎండోస్కోపీ ద్వారా. హై రిస్క్ గర్భం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హై బీపీ ఉండి ఎక్లాంప్సియా అట్లా ఉన్న మదర్స్లో సమ్టైమ్స్ మదర్ని ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రీటర్మ్ డెలివరీ చేసామనుకోండి, బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్కి ప్రిపేర్డ్గా ఉండాలి. మళ్ళీ అనీమిక్ మదర్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి ఈచ్ డిపెండింగ్ అపాన్ ఏమి రిస్క్ ఉంటే ప్రెగ్నెన్సీలో హై రిస్క్ అని చూసాము, దాన్ని బట్టి కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రమాదకరమే కావచ్చు, కానీ వాళ్ళ అందుబాటులో ఉన్న చికిత్సలు, మందుల సాయంతో గర్భాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. అయితే ఇందుకు తరచూ డాక్టర్ని కలుస్తూ అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. కాన్పు ఖచ్చితంగా ఆసుపత్రిలోనే జరిగేలా చూసుకోవాలి.